ఏ ట్రైన్ మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 kilometers per hour. A train moves at a speed of 30 kilometers per hour. ఇదేమో 30 kilometers per hour స్పీడ్ తోటి వెళ్తుందట. ఇది 12 నిమిషాలు వెళ్తుంది. నెక్స్ట్ ఏమో 45 kilometers per hour. 45 kilometers per hour ఏ స్పీడ్లో వెళ్తుంది? 8 minutes స్పీడ్లో వెళ్తుంది. 8 minutes స్పీడ్లో వెళ్తుంది. మన క్వశ్చన్లో ఏం కనుక్కోవాలి? యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, సగటు వేగము కనుక్కోవాలి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ గివెన్ బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? రైట్, 30 kilometers per hour 12 minutes. స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. సో గంటకు 30 కిలోమీటర్లు 12 నిమిషాలంటే 1/3 1/5 హాఫ్ అన్ అవర్. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలకు 30 కిలోమీటర్లు. 60 నిమిషాలకు 30 కిలోమీటర్లు 12 నిమిషాలకు ఎంత? 12 ఈజ్ 1/5 ఆఫ్ 60, 30/5. గంటకు 45 కిలోమీటర్లు. గంటకు 45 కిలోమీటర్లు. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలకు 45 కిలోమీటర్లు 8 నిమిషాలకు ఎంత? 45 into 8/60 డివైడెడ్ బై టోటల్ టైం ఎంత? 12 + 8 20 నిమిషాలు. గంటకెంత? 20/60. గంటకెంత? 20/60. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 1s are 5 6s are, ఇది 6 ప్లస్ 15 3s are 15 4s are, 4 1s are 4 2s are, 6 + 6 డివైడెడ్ బై 20/60 1/3. సో ఏమైంది ఆన్సర్? 12 3 36. ఏ బాయ్ రైడ్స్ హీజ్ బైసికల్ 10 kilometers. ఏ బాయ్ రైడ్స్ హీజ్ బైసికల్ 10 kilometers ఎట్ ఏ స్పీడ్ ఆఫ్, ఫస్ట్ 10 కిలోమీటర్లు వెళ్తుంది. ఏ స్పీడ్లో వెళ్తుంది సార్? రైట్, 12 kilometers per hour స్పీడ్లో వెళ్తుంది. 12 kilometers per hour స్పీడ్లో వెళ్తుంది. అగైన్ ట్రావెల్స్ 12 kilometers ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 kilometers per hour. ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 kilometers per hour. Find the average speed for the entire trip approximately. Find the average speed for the entire trip. Average speed అంటే total distance by total time. Average speed is total distance by total time. Total distance by total time. Now ఇక్కడ చూడండి సార్, total distance by total time. Total distance ఎంత? ఇది 10, ఇదేమో 12. Speed is equivalent to distance by time. Time is equivalent to distance by speed. Time is equivalent to distance by speed. ఇది ఎంత అవుతుంది? 10/12. ఇది ఎంత అవుతుంది? 10. టైమ్ ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇది ఎంత అవుతుంది? 12/10 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 12/10. 10 + 12 ఈజ్ 22 డివైడెడ్ బై 5/6 + 6/5. 5/6 + 6/5. సో ఇది ఎంత అయింది? 22 × 30. 5 5s are 25, 5 6s are 36. ఎంత అయింది? 22 × 30 డివైడెడ్ బై 61. డివైడెడ్ బై 61. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది నేను 30/60 అనుకుంటే 1/2. 1/2 × 22 ఎంత? 11. డినామినేటర్ పెరిగింది, ఆన్సర్ 11కి జస్ట్ తక్కువ ఉండాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.